యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా గురజాలలో మెగా రుణమేళా 3 కోట్ల రూపాయల మేర డ్వాక్రా వైఎస్ఆర్ చేత పథకాలకు రుణాలు మంజూరు. ఔదార్యం చాటుకున్న జైగౌడ ఉద్యమ నేత. బాపట్లలో పేదలకు బిర్యానీ ప్యాకెట్లు అందజేత. దీర్ఘకాల ఉపశమనానికి ఫిజియోథెరపీ దోహదం వెల్లడించిన అవేర్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాసరావు. సికింద్రాబాద్ పెరుమాళ్ ఆలయంలో కళ్యాణ మండపం భూమి పూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా గురజాలలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో మెగా రుణమేళా జరిగింది. కార్యక్రమంలో శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 3 కోట్ల రూపాయల మేర డ్వాక్రా వైఎస్ఆర్ చేత టిడ్కో గృహ పథకాలకు రుణాలు మంజూరు చేశారు. అనంతరం ఆయనను నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ కామేశ్వరరావు, ముఖ్య నాయకులు, బ్యాంక్ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఇది వెలుగు తరఫున ప్లీజ్ అందరికీ తప్పకుండా చెప్పరా తప్పదు. మొత్తం 29 కోట్లని సుమారుగా 3,000 సభ్యులు, 287 గ్రూపులు. గుంటూరు జిల్లా బాపట్లలోని కర్లపాలెంలో జైగౌడ ఉద్యమం రాష్ట్ర అధికార ప్రతినిధి మురళీగౌడ ఆధ్వర్యంలో పేదలకు దమ్ బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వైసీపీ నేత చెల్లా రామయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. అనంతరం వైసీపీ నేత చెల్లా రామయ్య మాట్లాడుతూ మురళి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, బడుగు, బలహీన వర్గాల నాయకులు మరియు జైగౌడ ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గుంటూరు వారి బిర్యానీ పాయింట్ కర్లపాలెం, మరి ఈ బిర్యానీ పాయింట్ దగ్గర మరి బిర్యానీ చాలా అద్భుతంగా ఉంది. మరి అదేవిధంగా అద్భుతంగా ఉందని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అద్భుతంగా ఉందని చెప్పి మనం ఒక 10 బిర్యానీలు తినలేము. మనం తినలేనప్పుడు ఎదటివారు ఆకలిగా ఉన్నవారికి వాళ్ళకి మనం ఎంతో అంత సహాయం చేయగలిగితే మరి నిజంగా భగవంతుడు అక్కడే ఉంటాడు. అందులో భాగంగానే ఈరోజు బుధవారం రోజున కొంతమందికి బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా సోదరులారా, మేము చెప్పేది ఏంటంటే, ఈ కర్లపాలెం మండలం పరిధిలో ప్రతి బుధవారం కూడా మరి ఈ గుంటూరు బిర్యానీ పాయింట్ దగ్గర మేము కొంతమంది నిరుపేదలకు మరి బిర్యానీ పంపిణీ చేసే కార్యక్రమం ప్రతి బుధవారం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ బిర్యానీ మనం ఇచ్చామని చెప్పి మనం ఎంతో గొప్పగా ఫీల్ అవ్వకూడదు. మనకు ఉన్న దాంట్లో ఆకలైన వారికి మనం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయగలిగితే నిజంగా భగవంతుడు అక్కడే ఉంటాడు. మరి రేపు మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందేమో మనకే తెలియదు. మరి అప్పుడు మరి ఏళ్ళలో ఉన్నాడు ఎవరైనా కానీ మరి వాళ్ళు అన్న ఆ రోజున మాకు బిర్యానీ ఇప్పించాడు, మరి ఈ రోజున మేము ఒక బిర్యానీ అన్న ఇప్పేయాలని చెప్పి అనుకుంటారు. మనం డబ్బు సంపాదించుకోకపోయినా మనం సంపాదించుకోవాల్సింది అదేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కర్లపాలెం మండల మరి ప్రజలకు కూడా మరి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మా బీసీ రాష్ట్ర అధ్యక్షులైన ఉప్పల మురళయ్య సహకారంతో ఇప్పుడున్న కొంతమంది వ్యక్తులకి
మనం ఒక భోజనం ఈరోజు ఒక పూటైనా భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి మంచి ఉదయంతో ఇక్కడున్న వాళ్ళందరూ కూడా బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాం ఎంతో గొప్పతనమని. ఈ యొక్క కార్యక్రమే కాదులే, గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో కానివ్వండి, బాపట్ల నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, ఒక భోజనమే కాకుండా కరోనా టైంలో కూడా కష్టకాలంలో కూడా మాస్కులు కానివ్వండి, కరోనా మొన్నే ఆనందయ్య ముందు కూడా ఈ రాష్ట్రానికి ప్రజలకు ఎంత ఉపయోగపడిందో అదే భాగంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు వైసీపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. ఈ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు కుమ్ము కాస్తోందని అన్నారు. టీఎన్టీయూసీ కార్మికుల పక్షాన నిలబడిందని అన్నారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, రాష్ట్ర ఎండీ నజీర్, టీఎన్టీయూసీ నేత రామ్మోహన్ కుమార్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళు హిందువులకి కొంచెం చిన్న చూపు చూస్తున్నారేమో అనే ఒక అపోహ కావచ్చు, వాస్తవం కావచ్చు, ప్రజల్లో అయితే ఇది నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా గుళ్ళు మీద దాడులు కావచ్చు, మీరు ఎన్నో సంఘటనలు చూసే ఉంటారు. ఇవన్నీ కూడా ఒక ప్రజల్లో, ముఖ్యంగా హిందువుల్లో ఒక ఆలోచన వైపు నడుస్తున్నారు. ఏదంటే వీళ్ళు హిందువుల యొక్క మనోభావాల మీద ఆడుకుంటున్నారేమోనని. కనుక మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే మరి వినాయక చవితి వస్తుంది కనుక మరి ఆ వినాయకుని యొక్క ఆరాధించడానికి వీళ్ళు వెంటనే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి, ఆ పెండల్స్ అన్ని కూడా పెట్టుకోవడానికి పర్మిషన్స్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఏదంటే మరి వాళ్ళు రాజకీయ మీటింగ్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు పెట్టేటువంటి స్కీమ్స్ కోసం, వాటి కోసం అనేక మంది ఎక్కడో చాలా జనం కూడుతున్నారు. మరి అక్కడ లేనటువంటి ఈ నిబంధనలు మరి దేవుడిని పెట్టేటప్పుడు ఎందుకు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. కనుక వెంటనే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే పర్మిషన్స్ ఇప్పించాలని చెప్పేసి, అలాగే కోవిడ్ నిబంధనలు కూడా అందరూ. కర్నూలు జిల్లా చాగలమర్రి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా గుత్తి నరసింహులు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు త్రినేత్ర మోహన్ రెడ్డి సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా గంగమ్మ దేవాలయం ప్రాంగణంలో ఆయనను ఘనంగా సన్మానించారు. జయదేవరెడ్డి, రమణయ్య, శివశంకర్, సల్లా నాగరాజు, హేమకరాయిరెడ్డి, సురేషప్ప, పసల ప్రసాద్, లక్ష్మయ్య, నరసింహారెడ్డి, కసినేని ఓబులేషు, ఈశ్వర్ధ నారాయణ పాల్గొన్నారు. వారిలో నుంచి మిగిలిన వారందరూ ఒకరిని మాత్రం అధ్యక్షుడిగా ఇప్పుడు ప్రకటించబోతున్నాము. మిగిలిన వారందరూ కూడా కార్యవర్గ సభ్యులు మాత్రమే. మాకు ఈ పదవి ఉంది, ఈ పదవి లేదు, నేను సెక్రటరీగా ఉండాలా, నేను కార్యదర్శిగా ఉండాలా అనే విధానము, అటువంటి అభిప్రాయం ఎవరు లేకుండా మనం ఇప్పుడు అధ్యక్షుల వారిని ప్రకటన చేయబోతున్నాము. ఇంకా ఎవరైనా ఉత్సాహం కార్యవర్గంలో పేర్లు ఇచ్చేయచ్చు. ఇప్పుడు చదివిన తర్వాత వాళ్ళు ఆ వీళ్ళల్లో లేకుంటే, కొంతమంది నిన్న పేర్లు రాసిన వాళ్ళు ఇక్కడికి రాలేదు, వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం. కానీ ఈరోజు మనం అధ్యక్షుల వారిని ఎందుకు చేస్తున్నామని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు వారి పేర్లు చదువుతాను. ఒకటి గుత్తి నరసింహులు గారు, కె రమణయ్య గారు, ఎస్ జయదేవరెడ్డి గారు, సల్లా నాగరాజు గారు, జేఎల్ రమేష్ గారు, పి శ్రీనివాసగౌడ్ గారు, బి రఘురామ్ గారు, వంకదార్ లక్ష్మణబాబు గారు, డి రామసుబ్బారెడ్డి గారు, ఆవుల కృష్ణ యాదవ్ గారు, మరియు రమణయ్య రజకులు, శ్రీ రైతుల వారు, టి సురేశప్ప గారు, హేమకరాయరెడ్డి గారు, జి శ్రావణ్ గారు, కొల్లకాయల హరి గారు, ఎం రాఘవ మరియు బండారు రామచంద్రుడు. వీళ్ళందరి పేర్లను అక్కడ
వీళ్ళలో నుంచి మనం సుదీర్ఘ అనుభవం 20 ఏళ్ల నుంచి వినాయక విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ప్రతిమల ఏర్పాటుపై నిషేధం విధించడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు ఆ సంస్థ నేత వైవి రామయ్య ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా సిరివెళ్లలో మెట్ట నుంచి బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహీంద్ర రాయల్, శ్రీనాథ్, సాయి, బజరంగ్ దళ్ నాయకులు నాగిరెడ్డి, నడిపి సుబ్బారెడ్డి, శశిధర్ రెడ్డి, రాజా, అమర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ హిందువుల యొక్క మత స్వేచ్ఛాపరమైనటువంటి వ్యక్తిగత స్వాతంత్రాన్ని కోల్పోయేటట్టు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మేము అన్నీ చేసుకోవాలి. క్రిస్టియన్లకు ముస్లింలకు ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినండి, హిందువులకు స్వేచ్ఛ లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే గణేష్ మహోత్సవ కార్యక్రమం పండుగ దినాలు ఉన్నాయో వీటిని చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా ఇళ్ళల్లో పెట్టుకోవాలి, చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవాలి. ఈ రకమైనటువంటి ఇన్ని అడుగులే పెట్టుకోవాలి, 4 అడుగులు 3 అడుగులే. ఈ రకంగా చేస్తే కొన్ని గత ఎన్నేళ్ళ నుంచే చేసుకునేటువంటి పండుగలు కూడా చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇళ్ళల్లో పెట్టుకోమంటారు, రేపు చూసినట్టు పెట్టుకోమంటారు. అంటే హిందువుల యొక్క సంస్కృతి నాగరికత ఇవన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మామూలుగానే హిందువుల యొక్క సంస్కృతి నాగరికత విలువలు మామూలుగానే కనుమరుగవుతున్నాయి. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి పద్ధతి వలన ఇంకా పూర్తిగా నశించిపోతున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో మేము ఈరోజు వినాయక విగ్రహాలు నిలబెట్టుకోకపోతే ఇంకా గతంలో ఎక్కడ కూడా ఏ పని చేసుకోలేము, హిందువులం బయటకు రాలేము. కాబట్టి హిందువులం ప్రతి ఒక్క హిందువు కూడా వినాయక విగ్రహాలు పెట్టుకొని వాడవాళ్ళ వీధిలో దేవాలయ కాల ఎవరు ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ రకంగా పెట్టుకొని మత యొక్క స్వేచ్ఛను బాగా చాటుకోవాలనే ఉద్దేశంతో అధికారులను పరిస్థితి కోరుతూ అలాగే ఎంఆర్ ఆఫీసులో ఒక వినతిపత్రం అందించాం. అట్టనే సిఐ గారి ఎస్ఐ గారికి మండల పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందించాం. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా మత స్వేచ్ఛను బాగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ దూరాన్ని పాటిస్తూ అందరూ స్వేచ్ఛగా హాయిగా చేసుకోవాలని కోరుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దీర్ఘకాల ఉపశమనానికి ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందని అవేర్ క్లినికల్స్ గ్లోబల్ ఆసుపత్రి ఫిజియోథెరపీ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఎల్బీ నగర్లోని అవేర్ క్లినికల్స్ గ్లోబల్ ఆసుపత్రి ప్రపంచ ఫిజియోథెరపీ డే 2021 సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. కోవిడ్ బారిన పడిన వారు తిరిగి తమ శారీరక సామర్థ్యం పొందడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. Maybe cardio or neuro or ortho, they are actually touching every part of our daily activities. It's a very important function. As of today, we all leading a very stressful life. We have back posture problems. We have all sports injuries. We have knee problems. I think physiotherapy has become one of the, I would say, a specific function which is required for day-to-day functioning of our lives. And what a day it is, I think all our consultant purpose. I owe this to the physiotherapists who sat day in and out to provide the rehabilitation that cardiac patients or neuro, ortho or any specific injury that the patient goes through. General public,
about various deformities, various types of injuries, various types of stress-related back-related postural habits that we have to get rid of. So this day is a very important day to recognize all our physiotherapists who ensure that we have a stress-free life. We get rid of pain, and there are so many as the day routine we go through a lot of stress, and we go through a lot of stress-related backaches and other ailments. So this is the day when we can actually see out these diseases through the physiotherapists, and they have been important in rehabilitation, musculoskeletal disorders, and various other ailments which can be treated by the physiotherapists. I think all the clinical outcomes and all the consultants belong, whether it is cardiac, ortho, or neuro, requires physiotherapy for the complete clinical checkup for the patient. So I hope this is an awareness session for the social people and the general public, that physiotherapy has a major role to play in our daily ailments and pain. This is an ode to all the physiotherapists who work hard and toil day in and out. సికింద్రాబాద్ పెరుమాళ్ ఆలయ ప్రాంగణంలో తలపెట్టిన కళ్యాణ మండపానికి భూమి పూజ జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ నర్సారెడ్డి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొప్ప భక్తిపరుడంటూ కొనియాడారు. रवि ఇక్కడ నిర్మాణం చేయడానికి అని చెప్పి ఈరోజు దానికి పూనుకొని శంకుస్థాపన కార్యక్రమానికి ఈరోజు మనకి ఎక్కడికో దేవాలయానికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. మరి ఇక్కడ అందరికి అందుబాటులో ఉండే విధంగా దేవాలయం నిర్మాణం చేయడానికి భూమి పూజ జరిగింది. గతంలో మరి ఏ విధంగా అయితే ఒక పేరు పెడితే వ్యక్తి నిర్మాణం చేస్తాయని ఆగిపోయిందో సాయన్న గారు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారు. అది మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతున్న కార్యక్రమం ఇప్పుడు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు స్వయంగా భక్తిపరుడు. వారు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 1200 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి అవుతుంది. మరి మొన్ననే ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసి దేవాలయ ప్రారంభోత్సవానికి రావాలని చెప్పి వారు కోరడం జరిగింది. అక్టోబర్ నవంబర్ మాసంలో వారు చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్లోని లోతట్టు ప్రాంతాలలో కలెక్టర్ నారాయణరెడ్డి పర్యటించారు. దెబ్బతిన్న రహదారులు, నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేయించాలంటూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, ఈ మధుసూదన్ రావు, ఇద్రీస్ ఖాన్, రవి ఉన్నారు. ఇక్కడికి అక్కడ దాకా ఉందన్న లాస్ట్
స్కై మెడిసిన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంత్రి కేటీఆర్ ఈ నెల 11న వికారాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కార్యాలయ మైదానాన్ని ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాళే యాదయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ నారాయణ ఈ మైదానాన్ని పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధు పథకం అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్కపల్లి నాగరాజు, పెద్దూరి శ్రవణ్ కుమార్ గౌడ్, జింకా ఎల్లం, రాజ్కుమార్ గౌడ్, గుండవేణి కుమార్, జింకా మల్లేష్, సూత్రం వేణు, ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు మన ముస్తాబాద్ ఎంఆర్ఓ గారికి బీసీ బంధు ప్రకటించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్కు, ఎంఆర్ఓ గారికి, అలాగే సంబంధిత అధికారులకు ఈ వినతి పత్రం బీసీ బంధు దాని గురించి ఇవ్వడం జరిగినది. మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే బీసీ కులాలు అనేటిది 53% ఉన్నది కాబట్టి మన తెలంగాణలోనే మన 50% పైన ఉన్న బీసీ కులాలకు కూడా బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే దళిత బంధు ఎలాగిస్తున్నారో ఆ దళిత బంధు కూడా అన్ని జిల్లాలకు ఇచ్చి బీసీ బంధు కూడా అలాగే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే బాకీ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ అవి కూడా తక్షణమే రిలీజ్ చేసి విద్యార్థులను ఆదుకోవాలని, ఈ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన వాళ్ళని కూడా వెంటనే విధిలోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. బీసీ బంధు అనేది హుజూరాబాద్ ఎలక్షన్ కంటే ముందే ప్రకటించాలని మేము అధ్యక్షుడు మా ఆర్చన పిలుపు మేరకు బీసీ సమరసింగారు అనే పేరుతో బీసీ అధ్యక్షుడు ముందు మమ్మల్ని
పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ డిమాండ్స్ అనేది ప్రభుత్వం బీసీ సమర శంకరావం. ఈరోజు మెయిన్ ఏంటంటే మన ఆర్ కృష్ణయ్య గారు, టైగర్ ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి ఇడుగురాల సురేష్ గౌడ్ నేతృత్వంలో ముస్తాబా మండలంలో మేము ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మా డిమాండ్స్ ఏంటంటే బీసీల బంధు ఏర్పాటు చేసి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వగలగాలి. అలాగే 2 ఏళ్ళుగా పెండింగ్గా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ ప్రకటించాలి. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయంలో అంతర్గాలం ఒగ్గు కథ మహోత్సవాలు మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ అప్పనపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ ఉమ్మడి మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన ఏలబోయిన తిరుపతి, చంద్రపూర్ గ్రామానికి చెందిన రామచంద్రం, బేగంపేట్ గ్రామానికి చెందిన చీర్ల మల్లయ్యల బృందాలు పాల్గొని ఒగ్గు కథలను ప్రదర్శించారు. అనంతరం కోఆర్డినేటర్ బీపనపల్లి ఐలయ్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐలయ్య ఆలయ చైర్మన్ ఎలబోయిన చిన్న తిరుపతి, కమిటీ సభ్యులు ఎలబోయిన రామ్మూర్తి, మనోహర్ పాల్గొన్నారు. మరియు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మాతులైన డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి, మరియు మా ధర్మయ్య గారికి, మరియు సుక్కరావు గారికి, మరియు తెలంగాణ అంతర్జాతీయ ఒగ్గు కథ ఉత్సాహాలను నిర్వహించినందుకు పెద్దలందరికీ కూడా, మా ఒగ్గు కళాకారులు కరోనా వలన ఇక్కడ ప్రోగ్రాం చేయక ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం, మా తెలంగాణ రాష్ట్రం మమ్మల్ని గుర్తించి ఈ ప్రోగ్రాంలు ఇచ్చిన అందరికీ కూడా, మరియు పెద్దలందరికీ కూడా శనార్థి శ్రీ పర్వతాల మల్లికార్జున దేవాలయంలో ఈ ప్రోగ్రాం పెట్టి మన పెద్దపల్లి జిల్లా కామాన్పూర్ మండలం మరి పత్రిక మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన యొక్క కామాన్పూర్ మండలంలో శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి ఆలయంలో ఇంటర్నేషనల్ అంతర్జాల ఒగ్గు కథ మహోత్సవాలు జరుగుతున్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు, సంచాలకులు కరోనా కష్టకాలంలో కళాకారులందరూ మరి ముఖ్యుడు అన్నం లేక అలవటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆదుకోవాలనే అటువంటి పెద్ద మనసుతోటి గూగుల్ మీట్ ద్వారా అందరికీ ఒగ్గు కథలు అందేలాగా అంతర్జాల ఒగ్గు కథ మహోత్సవాలు పెట్టి, మరి ఈరోజు ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి అందేలాగా మన ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ అంతర్జాల ఒగ్గు కథ మహోత్సవాలు, మరి మాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆకలాయ కడుపుకు బుక్కెడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా గురజాలలో మెగా రుణమేళా, 3 కోట్ల రూపాయల మేర డ్వాక్రా, వైఎస్ఆర్ చేత పథకాలకు రుణాలు మంజూరు. ఔదార్యం చాటుకున్న జైగౌడ ఉద్యమ నేత, బాపట్లలో పేదలకు బిర్యానీ ప్యాకెట్లు అందజేత. దీర్ఘకాల ఉపశమనానికి ఫిజియోథెరపీ దోహదం, వెల్లడించిన అవేర్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాసరావు. సికింద్రాబాద్ పెరుమాళ్ ఆలయంలో కళ్యాణ మండపం, భూమి పూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.